వేతనాలు పెంచాలి, సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన. విజయనగరం, పార్వతీపురంలో భారీ నిరసనలు. అంగన్వాడీల కోర్కెల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అమరవేణి అధ్యక్షతన జరిగిన ధర్నాలో నాయకురాలు మాట్లాడుతూ 2019 నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్ల వేతనాలు పెరగలేదని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలపై వివిధ యాప్ల పేరుతో పనిభారం పెంచారని, 2024లో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. అలాగే మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, నవచేతన యాప్ను రద్దు చేయాలని, BLO విధుల నుంచి మినహాయించాలని, రాజకీయ వేధింపులు నిలిపివేసి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలతకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షుడు దువాల రమణారావు, ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి, CITU నాయకులు, ప్రాజెక్టు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 10 కోర్కెల దిన సందర్భంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీలంతా ఈరోజు నడుము కట్టి కలెక్టర్ ఆఫీసుల దగ్గర మాకు వేతనాలు పెంచండి అని ప్రభుత్వాన్ని కోరడానికి వచ్చాం. అంతే తప్ప భయపడి వెనక్కి తగ్గేది లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు ఎలక్షన్ కి వచ్చే ముందు మన టెంట్ల దగ్గరికి వచ్చి ఒక మాట ఇచ్చారు, మన ప్రభుత్వం వస్తుంది, మేము మీ సమస్యలన్నీ తీరుస్తామని. ఈ రోజు ఉన్న పాలకులంతా మనకు టెంట్ల దగ్గరికి వచ్చారు. కానీ ఈ రోజు వరకు 2 సంవత్సరాలు అవుతున్నా గానీ ఇప్పటి వరకు వాళ్ళకి గుర్తురాలే. టెంట్లకు వచ్చి చెప్పిన విషయం గుర్తురాలే. జీతాలు అడుగుతుంటే, వేతనాలు పెంచమని అంటుంటే యాప్లకి సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా లేదు. ఈరోజు ఒక విషయాన్ని, ఒక లబ్ధిదారుని 10 యాప్లు పెట్టి అంగన్వాడీల్ని హింసించి మరి బాబోయ్ ఈ ఉద్యోగం చేయలేని పరిస్థితి తెచ్చి ఈరోజు ఇబ్బంది పెట్టి వేతనాలు పెంచకుండా ధరలకు అనుగుణంగా వేతనాలు అడుగుతుంటే, ఇలాగ ధర్నాలు చేస్తుంటే అరెస్టులు చేసి మరీ భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఒకలాగా మనల్ని తగ్గించాలని చెప్పి అధికారులతో నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు. BLO డ్యూటీలు చేయాలి, BLOలుగా అప్లికేషన్లు తీసుకోవాలి, లేదని అంటే మిమ్మల్ని మేము టెర్మినేషన్ చేస్తాము, మీకు క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకి ఎంత ఇస్తారు ప్రభుత్వంకి తెలియదా? ప్రతిదీ అంగన్వాడీలకు రుద్దుతున్నారు. అంగన్వాడీలకు రుద్దేటప్పుడు వాళ్ళకి ఎంత వేతనం ఇవ్వాలో తెలియదా? 24 గంటలు సెల్లలు పట్టుకొని యాప్లన్నీ చూసేసరికి అంగన్వాడీలకు సరిపోతుంది. అంగన్వాడీలకు ఎంత వేతనం ఇవ్వాలో ప్రభుత్వంకి తెలియదా? 11,500 రూపాయలు ఈ రోజు పట్టుకొని వెళ్తే మార్కెట్ లో ఏమన్నా వస్తుందా? ఏమంటే చేస్తే చెయ్యండి, లేకపోతే మానేయండి. 45 సంవత్సరాలు 35 సంవత్సరాలు సీనియారిటీ ఉండి ఈరోజు చేస్తే చెయ్యండి, చెయ్యకపోతే లేదనే పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే ఈ ప్రభుత్వాన్ని క్షమించొచ్చా? గత ప్రభుత్వం చూసింది, ఈ ప్రభుత్వం కూడా చూడబోతుంది. ఇలాగే అంగన్వాడీల్ని, స్కీమ్ వర్కర్ని ఇబ్బంది పెడితే గత ప్రభుత్వం ఏమైంది ఈ ప్రభుత్వంకి తెలియదు కాదు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో జూలై